హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే అందరికీ తెలిసిన విషయమే, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే బోరుగడ్డ కనిపించడం లేదు. బోరుగడ్డ కనిపించకుండా అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయం ఒకసారి చూద్దాం. అది కూడా కాకుండా అసలు రీసెంట్గా బోరుగడ్డ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో రిలీజ్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరొకసారి హై టెన్షన్లో పడ్డాయి. అసలు బోరుగడ్డ చెప్పిన వీడియోలో ఏముంది, అసలు బోరుగడ్డ ఎందుకు ఈ సెల్ఫీ వీడియో చేశాడు? ఒకసారి వివరాల్లోకి వెళ్తే, బోరుగడ్డ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులను, అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ని అనరాని మాటలు అన్నాడు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలతో సహా అన్నాడు. అదే కేసులో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ జైలుకు వెళ్ళాడు. అయితే రాజమండ్రి చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. అయితే రీసెంట్గా తన తల్లికి ఒంట్లో బాలేదని, తన తల్లికి సర్జరీ జరిగిందని, తనకు బెయిల్ కావాలని పిటిషన్ వేశాడు. సో బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ వచ్చిన విషయం కూడా అసలు ఎవరికీ తెలియదు. బోరుగడ్డ బెయిల్ మీద ఎప్పుడొచ్చాడో కూడా ఎవరికీ తెలియదు. అందరికీ తెలియాలని రూల్ లేదు. కానీ బోరుగడ్డ ఎప్పుడొచ్చాడన్నది ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉండిపోయింది. ఇది ఇలా ఉంటే మరొక పక్క బోరుగడ్డ పెట్టింది ఒక ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది. తన తల్లికి ఒంట్లో బాలేదు, సర్జరీ జరిగిందని పెట్టిన రిపోర్ట్ ఫేక్ అని తెలిసింది. అయితే ఇప్పుడు బోరుగడ్డ ఒక్కసారిగా మిస్ అయ్యాడు. బోరుగడ్డ అసలు ఎక్కడికి వెళ్ళాడు అని ఎంక్వైరీ చేస్తే చాలామంది బెంగళూరు శాఖలో ఉన్నాడని, ఇలా చాలా న్యూస్లు అయితే బయటికి స్ప్రెడ్ అయ్యాయి. అయితే రీసెంట్గా బోరుగడ్డ ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఈ సెల్ఫీ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? బోరుగడ్డ ఫోన్ ఆల్రెడీ ఎప్పుడైతే తప్పించుకున్నాడో అప్పటి నుంచి బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. మరి బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే సెల్ఫీ వీడియోని బట్టి, ఐపీ నెంబర్ని బట్టి తను హైదరాబాద్లోనే ఉన్నాడన్న ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అసలు బోరుగడ్డ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం. బోరుగడ్డ వీడియోలో ఏం చెప్పాడంటే, తనని కావాలని ఇరికిస్తున్నారని, తన తల్లికి నిజంగానే సర్జరీ జరిగిందని, ఫేక్ సర్జరీ సర్టిఫికెట్స్ పెట్టాల్సిన అవసరం లేదని, తనకు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, అలాగే 111 సెక్షన్ తనకు వర్తించదని ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశాడు. దీంతో విజయవాడ పోలీసులు బోరుగడ్డను వెతికే పనిలో పడ్డారు. అసలు బోరుగడ్డ హైదరాబాద్లో ఉంటే ఇంకా పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఇదంతా బోరుగడ్డకు తనంతట తాను వచ్చిన ఆలోచన, లేకపోతే సెల్ఫీ వీడియో అన్నది ఎవరైనా బోరుగడ్డ చేత చేపించారా అన్నది తెలియాల్సింది. ఇప్పటికే బోరుగడ్డ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మరి బోరుగడ్డను పట్టుకోవడం ఎలా? ఐపీ అడ్రస్ ద్వారా బోరుగడ్డను పట్టుకోవడం సాధ్యం అవుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. బోరుగడ్డ అసలు దొరుకుతాడా లేదా? బోరుగడ్డ ఈ వీడియో చేయడం వెనుక ఎవరున్నారు? బోరుగడ్డ అనిల్ తప్పించుకోవటానికి తప్పించుకుని ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం ఏంటో ఒక్కసారి అక్షర్ సత్యం గారు లైన్లో ఉన్నారు. అక్షర్ సత్యం గారిని కనుక్కుందాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను టీవీ 24 స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇప్పుడు బోరుగడ్డ తప్పించుకున్నాడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. తప్పించుకునే పరారైన బోరుగడ్డ నిన్న ఒక ఎక్స్క్లూజివ్ వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే, తనకి కానీ తన కుటుంబానికి కానీ ఏదైనా హాని జరిగితే అది కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని. దాని గురించి మీరేమంటారు? మేడం, మీరు మొట్టమొదటిగా బోరుగడ్డ తప్పించుకున్నాడు అంటున్నారు. తప్పించుకోవడం ఏంటి మేడం? ప్రభుత్వ కస్టడీలో, ప్రభుత్వ కారాగారం, రాజమండ్రి కారాగారం ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వ వ్యవస్థలకు తెలియకుండా తప్పించుకోవడం జరుగుతుందా? జరగదు. కానీ బెయిల్ తీసుకున్నాడు, బెయిల్ మీద ఉన్నట్టుండి ఒక్కసారిగా పరారయ్యాడు. దాని గురించి అడుగుతున్నాం సార్. రైట్, బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ వచ్చినటువంటి జనాలకు మొన్నటువంటి ఎవరికి తెలియదు. అసలు తను తప్పించుకునే వరకు ఎవరికి తెలియదు సార్. ఎవరికి తెలియదు. ఏంటంటే ప్రభుత్వానికి తెలియదు బెయిల్ వచ్చినట్టు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వంలో న్యాయ సలహాదారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయ శాఖ ఇలాంతా ఏం చేస్తున్నాయి? ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రెండోది, ఇది ఒక దొంగ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేది అంటున్నారు కదా. దొంగ సర్టిఫికేట్ ఇస్తే
అసలు న్యాయ వ్యవస్థకి తెలిసినట్టు తెలిస్తే న్యాయ వ్యవస్థ ఏం చర్యలు తీసుకుంటుంది? అసలు ప్రభుత్వానికి తెలుసా తెలీదా? ప్రభుత్వం తెలియకుండా దొంగ సర్టిఫికెట్లు ఇస్తుంటే అసలు ప్రభుత్వం మీద వ్యవస్థలకు ఏమాత్రం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కానీ మీకు కానీ నాకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వం మీద ఏమైనా భయం ఉందా? లేదు అంటే కారణం ఏంటంటే చేతగాని ప్రభుత్వాన్ని నిరూపించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. అయితే అసలు విషయం మీరు అడిగిన ప్రశ్నకి అర్థం ఏంటది, నాకు ఏదన్నా జరిగితే కూటమి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. సెల్ఫీ వీడియో పెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా జరగడం ఏంటంటే ఆయనకి ఏం జరుగుతూ లేదనే కదా ఇప్పుడు గొడవ అంతానే. ఆయనకి ఏం చేయట్లేదు, రాత మర్యాదలు చేస్తున్నారు. అది కోర్టుకి తీసుకొచ్చి మళ్ళీ తన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి లోపల మంచి బిర్యానీలు పెట్టేస్తున్నారు. వీడియోస్ బయటకు వచ్చినాయి కదా, పోలీస్ స్టేషన్ రూముల్లో పడికి పెట్టారు. అదే సార్, ఇప్పుడు బోరుగడ్డని స్టేషన్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు. అదే అంటున్నాను, బయట జనాలు అనుకునేది ఏంటి, కారణాలు ఏమైనా ఎవరితో కలిసినా బోరుగడ్డ అనిల్కి రాత మర్యాదలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ లోనే అనేది జనాలకు అర్థమైపోయింది. అది ఇంటి దాపత్వం సాక్ష్యాలు మీడియా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక పక్కనేమో ప్రజలేమో బోరుగడ్డకి ప్రభుత్వం రాత మర్యాద చేస్తారు ప్రజలు అనుకుంటుంటే, నాకు ఏదన్నా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత అంటే ఇందులో నాటకం ఆడేది బోరుగడ్డ అనిల్ నాటకం ఆడుతున్నాడా, లేదా ప్రభుత్వంలోనూ హోము లేదు పోలీసులు నాటకం ఆడుతున్నారా, లేదా ప్రజలు నాటకం ఆడుతున్నారా? ప్రజల అనుమానాలు తప్ప. అదే ఇంకో విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ వీడియో విన్నానండి, అతను ఏదో పెట్టారు కదా సెల్ఫీ వీడియో. ఖచ్చితంగా నేను దళితుడిని, నాకు దళితుడికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. నాకు ఒక దళిత బిడ్డడికి లేదా నా దళిత సోదరుడికి ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటన్న బాధ నాకు ఉంది. అయితే అతను దళిత హక్కుల గురించి లేదా దళితుల్లో ఏంటిది రాజ్యాధికారం సాధించాలని సమయంలో దళితుల మాలా మాదిగల విభజన తీసుకురావడం ఏంటి, లేదా దళితులకు ఐక్యత గురించి చేసిన పోరాటంలో అరెస్ట్ అయినా, దళితుల హక్కుల కోసం పోరాటంలో అరెస్ట్ అయినా, లేదా దళిత సోదరుడు సుధాకర్ మరణానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళినా కానీ దళితుల అతని వెనకాల వచ్చి ఉండేవారు, ప్రజల తనకాలు వచ్చి ఉండేవారు, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఉండేవాళ్ళు. అవును సార్, ఇప్పటికొచ్చి బోరుగడ్డ దళిత సంఘాల నాయకుడు అని చెప్పుకున్నదే తప్ప ఏనాడు కూడా దళితుల కోసం పోరాడింది లేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సెల్ఫీ వీడియోలో దళితుడు అని ఇప్పుడు ఒక వంక పెట్టుకుంటున్నాడా? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు అతను దళిత హక్కుల కోసం, దళితులకు జరిగిన అన్యాయం కోసం, దళితులకు రావాల్సిన అధికార ఫలాల కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళి ఉంటుంటే దళితులని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఏదో బాబు నేను మీ హక్కుల కోసం పోరాడుతుంటే మీరు నా వెనకాల ఒక్కడా రావట్లేదు అని అనొచ్చు. లేదా అగ్ర కులాల కూడా నా వెనకాల రండి, నేను మా హక్కుల కోసం పోరాడుతుందని చెప్పి నువ్వు వెళ్ళేది ఎవరి కోసం? వైసీపీలో ఒక పార్టీని రక్షించడం కోసం వేరే వాళ్ళ పార్టీల పిల్లల్ని, కూతుర్ని, అమ్మల్ని తిట్టి జైలుకి వెళ్ళావు నువ్వు. నువ్వు ఏమన్నా వైసీపీలో ఓటు బ్యాంక్ పెంచడానికే పాదయాత్ర చేసో, ఉద్యమాలు చేసో, లేదా జన సమీకరణ చేయడానికో చేసిన ప్రయత్నం జైలుకి వెళ్తే వైసీపీ అని నీ వెనకాల వచ్చి ఉండేది. నా తల్లికి అన్యాయం జరిగితే, నా కూతురికి అన్యాయం జరిగితే, నా భార్యకు అన్యాయం జరిగితే వేరే బాధ్యత అంటే నువ్వు వేరే వాడు పిల్లల్ని తిట్టినప్పుడు తెలియదు. అది పవన్ కళ్యాణ్ భార్యను తిట్టినప్పుడు తెలియదు నీకు, పవన్ కళ్యాణ్ కూతురు తిట్టినప్పుడు తెలీదు, లోకేష్ తిట్టినప్పుడు తెలీదు, లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ తిట్టినప్పుడు తెలియదు. ఆ రోజు నువ్వు అనిల్ కుమార్ గారి భార్యకి తెలియదు, అనిల్ కుమార్ గారి కూతురికి తెలియదు, అనిల్ కుమార్ తల్లికి తెలియదు. ఎదురా ఆయన పక్కోడు పిల్లలను కూతురుని తిట్టుకుంటే మనకేమంత తప్పు, అది రేపోతే నా కర్మ మనల్ని ఎంత ఆడుతుందని చెప్పరా కదా ఇంట్లో వాళ్ళు అన్నానే. నేను పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేస్తాను, భార్య మా ఆయన చాలా జబ్బులు ఉన్నాడు, మరి తిట్టినప్పుడు జబ్బులు ఉన్నాయో తెలీదా? ఇప్పుడు పక్కోడి పిల్లల్ని, పక్కన అమ్మల్ని, కూతురుని తిట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు మందలించాలి కదండి. వాళ్ళే తిట్టేటప్పుడు మంచి మౌనంగా ఉంటారా? వాళ్ళ భర్తలు అరెస్ట్ చేసేటప్పుడు నా భర్తకు అన్యాయం జరగకూడదు, నా కొడుకు అన్యాయం చేయకూడదు, వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా అనిల్ గారి మదర్ తల్లి గారికి అస్వస్థ గురవడం, ఆరోగ్యంగా చేరుకోవాలని కోరుకుంటాం, తప్పలేదు. అది మనమంతా కూడా సంతాపం ఆమె కోరుకోవాలి, బాగుండాలని కోరుకుంటాం. సరే సరే, కానీ నువ్వు తిట్టినప్పుడు తెలియదా అన్న అనిల్కి తన తల్లి ఉందో, తన కూతురు ఉందో, తన భార్య ఉంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లని, పవన్ కళ్యాణ్ పిల్లనే, లేదా పక్క ఇంటి వాళ్ళు ఇంక ఎవరింటో తిట్టినప్పుడు తెలియదు అనిల్కి? చెప్పండి మేడం, మీరు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు బోరుగడ్డ హైదరాబాద్ లోనే ఉన్నాడు, తన ఫోన్ IP అడ్రస్ ద్వారా తెలుసుకున్నారు. మరి ఇంకా పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదు? రంగంలోకి దిగినా దొరకలేదు ఎందుకు? మేడం, పోలీసులు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పోలీసులు ఎవరినైనా కనుక్కోవాలంటే, ఎక్కడ ఉన్నాడు కనుక్కోవాలంటే 24 గంటలు కూడా పట్టదు మేడం.
ఏ బోరగడ్డ అనిల్ అదేం కాశ్మీరీ టెర్రరిస్ట్ ఏం కాదు, మళ్ళాంటి మధ్య ఏదో వైసీపీకి సపోర్ట్ చేసి నూరు దాన్ని తిప్పినందుకు కానీ అతను అంత కనుక్కోలేని ప్రహస్త ప్రదేశాలు ఏం దాక్కోలేడు. కనుక్కున్న తర్వాత నిజంగా దొంగ సర్టిఫికేట్ డాక్టర్లు దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడంటే గంటలో అరెస్ట్ చేయొచ్చు అతన్ని. ఆ కారణం ఒకటే చూపించి ప్రొడ్యూస్ చేసి దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి బెయిల్ తీసుకున్నాడో అని చూపించవచ్చు. మరి వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోతున్నారో, ఎందుకు అరెస్ట్ చేయట్లేదో, అసలు ఏంటో ఈ నాటకాలు. అది బోరగడ్డ అనిల్ ఆడుతున్నాడా లేదా తెలియదు, కూటమి ప్రభుత్వం ఆడుతుందా, మధ్యలో జనసేన బీజేపీ లాంటి బదలాం అవుతున్నాయా, లేదా ప్రజలు మిస్లీడ్ అవుతున్నారా, లేదా ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా వీళ్ళన్నది అర్థం కావట్లేదు మేడం. అంటే వాటికి తాగుడుమూతలు ఆడుతున్నారు. ఒకప్పుడు పోలీసులు సస్పెండ్ అయ్యారు బోరగడ్డ విషయంలో, ఆ విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటిదే ఏమైనా జరిగిందంటారా? మేడం సస్పెండ్ అంటే ఒక 6 నెలలు 10 రోజులు 5 రోజులు చేసేసిన తర్వాత తిరిగి తీసేసుకుంటే ఎవరికి తెలుసండి నిజంగా సస్పెండ్ చేసి పోలీసులు సస్పెండ్ చేస్తారు అనేది కాస్త భయం పోలీసులు ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటే చెప్పండి. ఒక రామ్ గోపాల వర్మ ఎందుకు ఇప్పుడు బోరగడ్డ అనిల్ తిట్టింది తప్పు అని ఇవాళ కేసులు పెట్టారు కదా, అంటే అతను చేసింది తప్పేదే కదా. కోర్టు కూడా రిమాండ్ విధించిందంటే కోర్టు దృష్టిలో కూడా ప్రాథమికంగా అతను తప్పు చేశాడనే కదా. అలా తప్పు చేసినప్పుడు ఈ తప్పు ఇవాళ చేయలేదు కదా, 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చేశాడు. మరి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రోజు ఈ పోలీసులు న్యాయ వ్యవస్థ లేదా వ్యవస్థలని ఏమైపోయి ఆ అరెస్ట్ యాక్షన్ తీసుకొని పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజున? ఇప్పుడు ఆయన అప్లికేషన్ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేదు, సర్జరీ జరిగింది అన్న అప్లికేషన్ కూడా రాంగ్ అని కోర్టు అంటుంది. అప్పుడు ఏం చేసిందని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనిల్ అనే కాదు, ఒక అనిల్ కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అనిల్ మీద ఫోకస్ చేసి మిగిలిన వదిలేయడం కాదు. ఒక కొడాల నాని గాని, ఒక పోసాని మురళి గాని, ఒక పేర్ని నాని గాని, ఒక అంబటి రాంబాబు గాని, ఒక రామ్ గోపాల్ వర్మ గాని, వీళ్ళందరూ ఏదో ఒక గోరంట మాధవ్ గాని, వీళ్ళందరూ ఇంచుమించు తేడాలు ఉండొచ్చు ఒకటైపోయింది. అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లే. బెయిల్ తెచ్చి వరకు ఎందుకు వెయిట్ చేస్తుందో పోయి పోలీసు వ్యవస్థ అర్థం కావట్లే. వాళ్ళేమో పోలీసు మాత్రమో చిత్రహింసలు గురి చేశారట. ప్రజలేమో పోలీసు అసలు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడో తేడా ఉంది. దీన్ని ప్రభుత్వం యాక్షన్ తీసుకుని సరైన చర్యలు తీసుకుని గిట్టుబాటు చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రెండోది ఈ దళితులు గాని ఇప్పుడు అంబటి రాంబాబుని కాపులు అంతా వచ్చేస్తారా? ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినంత నువ్వు వైసీపీలో ఉండి కాపులు తిట్టినప్పుడు కాపులు గుర్తు రాలేదు కానీ నీకు పదవి పోయిందో కాపులు గుర్తుకొస్తారా? అలాగే నువ్వు దళితుగా ఉన్నప్పుడు అందరి భార్యలను తిట్టినప్పుడు దళితుడు అని గుర్తుకు రాలేదు. ఇవాళ దళితుడు అంటే సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఏ కులమైనా సరే తప్పు చేసినట్టే చూడాలి. అతను దళిత అవనే, కమ్మ అవనే, కాపు అవనే, రెడ్డి అవనే, ఎవరంటే అవనేవాడు. అలాగే పోలీసులు కూడా ఇటువంటి ఏదో ఈ అతను బెయిల్ తీసుకుని 15 రోజులు ఎంత అయింది అంటున్నారు. 2వ బెయిల్ ఇచ్చినప్పుడు తప్ప ఫస్ట్ బెయిల్ గురించి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ఉంది అనేది పోలీసులు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ ఒకసారి, ఒకవేళ ఇప్పుడు కానీ బోరగడ్డ దొరికితే శిక్ష ఎలా ఉండబోతుంది మేడం? ఇప్పుడు శిక్ష ఎలా ఉండబోతుందంటే మనం న్యాయ వ్యవస్థ మీద కామెంట్ చేయడం కోటి ధిక్కార నేరం అవుతుంది. న్యాయ వ్యవస్థ మీద పరిస్థితి అసలు మనం కామెంట్ చేయడం కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తున్న పరిస్థితులు ఇవన్నీ. మరి బెయిల్ అందరికి బెయిల్స్ వచ్చేస్తుంటే కేసు పెట్టడం తప్ప లేదా బెయిల్స్ ఇచ్చేవాళ్ళు తప్ప లేదా ఎవరు తప్పో తెలియదు. కానీ అతను నిజంగా దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ మదర్కి నిజంగా ఆపరేషన్ చేసి కొండగడ ఆపరేషన్ జరిగింది అని అబద్ధం ఆడి బెయిల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు శిక్షించాలి. అది ఎలా శిక్షించాలనేది మనం చెప్పడం పద్ధతి కాదు. ఎందుకంటే కోర్టు ధిక్కారం కింద వస్తుంది. మన కోర్టు తీసుకుని మన చేతిలో తీసుకుని మనం జడ్జిమెంట్ ఇవ్వడం అంత మంచిది కాదు. నిజంగా అతను చేసింది తప్పు అయితే మాత్రం మరొక వ్యక్తి ఫాలో ఇదే పరిస్థితిని ఫాలో అవ్వకుండా అయ్యో దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మరింత తీవ్రంగా శిక్ష ఉంటుంది. ఏదో దొంగ ఎక్నాలజ్మెంట్ మా అమ్మకు బాగలేదు, మా నాన్నకు బాగలేదు అని దొంగ సర్టిఫికేట్ బెయిల్ తీసుకుంటే మరింత ఖచ్చితంగా తీవ్రంగా శిక్షిస్తారనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం న్యాయ వ్యవస్థకు ఉంది,
ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఉన్నదని మాత్రం నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. చూశారు కదండి, అక్షర సత్యం గారు చెప్పిన ఈ అక్షరాలు. ఇప్పుడు అసలు బోరుగడ్డ తనంతట తాను ఇలా చేస్తున్నాడా, లేదా ఎవరైనా బోరుగడ్డని ప్రేరేపించడం వల్ల ఇలా చేస్తున్నాడా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ బోరుగడ్డ పోలీసులకు దొరికితే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో కూడా మనం వెయిట్ చేయాల్సిందే.